హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 24th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే జాతీయ విపత్తుల నిర్వహణకు కమిటీ జాతీయ స్థాయి పర్యవసానాలను దారితీయగల విపత్తులకు సంబంధించి సహాయక చర్యల పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ ఎన్సిఎంసిని నియమించింది. ఈ కమిటీకి కేంద్ర కేబినెట్ కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు. విపత్తుల నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్ 8A పరిధిలో సబ్ సెక్షన్ 2 కింద తనకున్న అధికారాన్ని వినియోగించి కేంద్ర హోంశాఖ ఈ కమిటీని నియమించింది. కేంద్ర హోంశాఖ, రక్షణ కార్యదర్శులు, కేంద్ర సమన్వయ కార్యదర్శి ఇందులో సభ్యులుగా ఉండడం జరుగుతుంది. సో జాతీయ విపత్తుల నిర్వహణకు కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది. ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే ఎన్హెచ్ఆర్సి ఇన్వెస్టిగేషన్ డీజీగా ఆనంద్ స్వరూప్. ఎన్హెచ్ఆర్సి అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆనంద్ స్వరూప్ నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ కాడాకు చెందిన ఆనంద్ స్వరూప్ 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఎన్హెచ్ఆర్సి డీజీ ఆర్ ప్రసాద్ మీనా స్థానంలో స్వరూప్ బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రస్తుతం ఎన్హెచ్ఆర్సికి చైర్పర్సన్గా 9వ చైర్పర్సన్గా జస్టిస్ రామసుబ్రమణియన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 23 డిసెంబర్ 2024 నుంచి చైర్పర్సన్ స్థానంలో రామసుబ్రమణ్యం ఉండడం జరుగుతుంది. ఈ కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి మొట్టమొదటి చైర్మన్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా. అలాగే ఈ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1993 అక్టోబర్ 12న కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. ప్రధాన కార్యాలయం వచ్చేసి ఢిల్లీ. డిసెంబర్ 10న హ్యూమన్ రైట్స్ డేగా ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. స్పోర్ట్స్లో నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఫైనల్లో దివ్య. భారత చెస్ స్టార్ దివ్యా దేశ్ముఖ్ ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. సెమీస్లో చైనాకు చెందిన ప్రపంచ మాజీ ఛాంపియన్ టాన్ జోంగిపై విజయం సాధించింది. ఈ విజయంతో 2026 క్యాండిడేట్స్ టోర్నమెంట్కు అర్హత సాధించింది. తొలి గ్రాండ్ మాస్టర్ నామ్ను కూడా సాధించింది. ఇటీవల భారతదేశ 87వ గ్రాండ్ మాస్టర్గా నిలిచింది ఎవరనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే చైనీయులకు భారత పర్యాటక వీసా. గాల్వన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణ తర్వాత తీవ్రంగా దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను భారత్, చైనా సరిదిద్దనున్నాయి. 5 ఏళ్ల క్రితం చైనీయులకు నిలిపివేసిన భారత పర్యాటక వీసాలను ఈ వారం నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. నెక్స్ట్ టాపిక్ స్వచ్ఛమైన వాతావరణం మానవ హక్కు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, సమగ్రమైన పర్యావరణం మానవ హక్కు అని అంతర్జాతీయ న్యాయస్థానం ప్రకటించింది. భూగోళాన్ని వాతావరణ మార్పుల నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టని దేశాలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని అంతర్జాతీయ కోర్టు స్పష్టం చేసింది. సో స్వచ్ఛమైన వాతావరణాన్ని పొందడం కూడా ఇది ఒక మానవ హక్కే అని అంతర్జాతీయ న్యాయస్థానం ప్రకటించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మిలాన్ ఫెస్టివల్. అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన మిలాన్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు తెలంగాణ చేనేత కళాకారుడు జి. విజయ్ రాజేంద్ర వర్మను కేంద్ర ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఈ మేళా డిసెంబర్ 6 నుంచి 14 వరకు ఇటలీలో జరగనుంది.
ఇందులో పాల్గొనేందుకు తెలంగాణకు అవకాశం రావడం ఇదే మొదటిసారి. విజయ్ రాజేంద్ర వర్మ జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన వ్యక్తి. సో మిలాన్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇటలీ దేశంలో. ఇది ఫ్రెండ్స్ టుడే 24th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే చూడండి. థ్యాంక్ యూ.